హలో ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఇక్కడ అలైన్లో ఉన్నా. ఇప్పుడైతే దుబాయ్ షార్జాకి అయితే వెళ్తున్నా. అలైన్ నుంచి షార్జాలో చిన్న పని ఉంది, వర్క్ కంప్లీట్ చేసుకుని దుబాయ్ తిరగాలన్నట్టు అయితే వెళ్తున్నా. చూద్దాం, మీకైతే డీటెయిల్స్ అయితే ఇస్తూనే ఉంటాను. దుబాయ్ షార్జా ఈ వీడియోలో తీయబడతాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. ఇది అదే బస్ స్టేషన్. అలైన్ నుంచి మా రూమ్కి దగ్గరనే ఇది మనకు బస్ కార్డు. చాలాసార్లు చెప్పినా మీకైతే. బస్ కూడా వస్తుంది, అక్కడ సిగ్నల్ దగ్గర ఆగింది. 904914 అనే బస్ నెంబరు ఇది. ఇక్కడ నుంచి అలైన్ బస్ స్టేషన్కి వెళ్తుంది, బస్ స్టాండ్కి. అక్కడ నుంచి మనం షార్జాకి బస్కి టికెట్ తీసుకొని బస్సులో వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ అలైన్ బస్ స్టాండ్కి అయితే బస్ అయితే ఉంది మనకైతే, లోకల్ బస్. ఇదైతే వచ్చేది వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారుగా, బస్ అయితే వచ్చేసింది. 914 అనే బస్ నెంబరు. మనం ట్యాబ్ వేయాలి కార్డుని అయితే. ఇదే మనం వచ్చిన బస్సు. అక్కడ అలైన్ బస్ స్టేషన్ ఉంది. కార్లో కూడా బ్యాలెన్స్ అయితే 2 దరమ్స్ ఉండే, అన్న అయిపోయినాయి. రీఛార్జ్ చేసుకోవాలి, లేకుంటే కష్టం అవుతుంది. ముంగడ చేస్తున్నారుగా, ఇది అదే అలైన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకు దుబాయ్, షార్జా, అబుదాబీకి అయితే బస్సులు అయితే ఉంటాయి. ఇక్కడికైతే రీచ్ అయిపోయినాం. చూడాలి, బస్సు 9:30కి ఉంది, 8:45కి ఉంది. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది పొద్దున. వెయిట్ చేస్తున్న బస్ కోసం అయితే. ఇదే అలైన్ బస్ స్టేషన్ లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ముంగట ఉంది బస్సు, బట్ ఇంకొక 25 నిమిషాలు 9:30కి అయితే ఉందట బస్సు. బస్ కోసం వెయిటింగ్. బస్ అయితే ఉంది, ఇది అదే బస్సు. షార్జా 30 దరంల టికెట్. ఇది అదే టికెట్, 30 దరంలు. బస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇది మొత్తం బస్సు. టికెట్ తీసుకున్న 3 గంటలు అయితే టైం అయితే పడతాడట. అలైన్ నుంచి షార్జాకి 3 అవర్స్ జర్నీ, 30 దరం టికెట్. స్టార్ట్ అయింది బస్ అయితే అలైన్ బస్ స్టాండ్ నుంచి షార్జాకి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా షార్జాకి అలైన్ నుంచి. సో చూద్దాం. ఇది అలైన్ సిటీ చూస్తున్నారుగా, ఇది అలైన్ సిటీ. ఈ విధంగా అయితే ఉంటుంది. అన్ని బిల్డింగ్స్ అన్నీ అయితే ఇదే విధంగా. ఇది సిగ్నల్ అటు వెళ్తే స్ట్రేట్ వెళ్తే నా రూమే. అలైన్ నుంచి షార్జాకి మంచి చెట్లు బాగుంటుంది ఇక్కడ. అలైన్ నేచర్ అయితే మంచిగా చెట్లు బాగుంటాయి. ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ మనకు చెట్లు బాగా అనిపిస్తాయి. అన్ని షాప్స్ ఇక్కడ లుకాస్. చూద్దాం ఎంతసేపు అవుతుందో అలైన్ నుంచి షార్జాకి. షార్జాలో చూడండి, రోడ్డుకు మంచి అటు ఇటు మంచి చెట్లు, నీలగిరి చెట్లు, వేప చెట్లు మంచి ఉంటుంది. ఇక్కడనైతే మంచిగా ఎటు చూసినా చెట్లు అయితే బాగా అనిపిస్తాయి. ఎప్పుడో పెట్టిన చెట్లు ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి ఇక్కడ అలైన్లోనైతే. ఇంకా అలైన్లోనే ఉంది బస్ అయితే. 9:30కి స్టార్ట్ అయింది. చూద్దాం ఎంతసేపు అయితే. చూస్తున్నారు పెద్ద పెద్ద నీలగిరి వేప చెట్లు. వెళ్తా ఉన్నాం. ఫస్ట్ టైము ఎటు దిప్స్ 3 గంటలు అంటే మామూలు టైమా? అలైన్ నుంచి షార్జాకి ఎటు తీసుకెళ్తాడో, ఏ రూట్లో తీసుకెళ్తాడో చూడాలి. ఇక్కడ చూడండి, లోకల్ వాళ్ళ విల్లలన్నీ ఈ విధంగా అయితే ఉంటాయి ముంగట. అది చూస్తున్నారుగా. తర్వాత ముంగట మనకు ఖర్జూర తోట, అవన్నీ అంతా ఖర్జూర తోట. అటు సైడ్ మొత్తం రంబాలు ముంగట, పెద్ద పెద్ద గుట్టలు కూడా ఉన్నాయి అటు సైడు. ఇక్కడ నుంచి మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అలైన్ నుంచి షార్జా వరకు ఇట్లనే ఉంటుంది చెట్లు అయితే. అటు సైడ్ చిన్న చిన్న ముంగడికి వెళ్తే ఇంకా రంబాలు, ఇసుక, ఎడారిలు వస్తాయి. చూపెడతాం మీకు కూడా. బస్సులోనైతే ఎవ్వరు లేరు, తక్కువ 10 మంది ఉండవచ్చు అంతే. అలైన్ నుంచి షార్జా వెళ్ళే వాళ్ళం. చూడండి మొత్తం ఎడారి, అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు, అటు సైడ్ పెద్ద పెద్ద గుట్టలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ అంత చెట్లు, అక్కడక్కడ విల్లాలు, ఇండ్లు. బార్డర్ ఒమన్ బార్డర్ ఎప్పుడు వెళ్ళిపోయింది అటు సైడ్ అయితే. నేను షూట్ చేయలేను, బట్ చూడండి చెట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో. ఎడారి దేశంలో భలే పెట్టింది చెట్లు అయితే. నివానం కంటిన్యూ రోడ్డు పక్కన చెట్లు అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మంచిగా గ్రీనరీ, చిన్న చిన్న ఇండ్లు అక్కడక్కడ. అటు సైడ్ దీని చెట్ల వెనకాల ఖర్జూర తోట. ఇది స్పీడ్ 140 స్పీడ్ రోడ్ ఇదైతే అలైన్ నుంచి షార్జాకి. ఇవన్నీ డిఫరెంట్. ఈ చెట్ల పేరు ఏందో ఏమో కానీ అక్కడక్కడ మన వేప చెట్లు అవి ఉన్నాయి. మాల సైడ్ చూస్తున్నారు కదా, అదే వేప చెట్లు. మిగతా ఇంకొక చెట్టు ఒక రకం ఉంది, అదే చెట్టు. బట్ మంచిగా పీస్ఫుల్గా
మంచిగా వెళ్తూ ఉన్నాం. చూద్దాం ఎంతసేపు అవుతుంది. 3 గంటలు అయితే అన్నాడు డ్రైవర్, కానీ బట్ లేట్ అవుతుందా అంతే, టైంలో ఆన్ టైంలో దించుతాడా చూడాలి. 9:30కి అయితే స్టార్ట్ అయింది బస్ ఇక్కడ నుంచి. చూడండి ఎలా ఉంది, మొత్తం రంబాలు, ఎడారి దేశం, ఎడారి ఇసుక, అక్కడ గుట్టలు. ఇంకా ముందుకెళ్తే విలేజ్ వస్తుంది మనకైతే ఒకటి. చూస్తున్నారు ఏ విధంగా ఉంది, మొత్తం ఇసుక. రోడ్డు పక్కకు వచ్చేసింది ఇసుక, ఇలాగనే సన్నగా ఉంటుంది ఇసుకనైతే. ముంగట గుట్టలు అక్కడ వేస్తున్నారుగా, జేసీబీ కుప్లింగ్. ఇక్కడ ఇది చిన్న స్కూల్, ఇది షోవైబ్ స్కూల్. ఇవన్నీ స్కూల్ బస్సులు ఎల్లో కలర్లై. ఇక్కడ చిన్న హెల్త్ కేర్ సెంటర్, ఇదైతే చిన్న విలేజ్ అన్నట్టుంది. ఇదైతే చిన్న విలేజ్. ముంగట మాస్క్ చూడండి, అక్కడ చిన్న బకాలు, ఇవన్నీ చిన్న చిన్న షాప్స్, రెస్టారెంట్స్. ఉపవాసాలు, ఇప్పుడు రమదాన్ ఉపవాసాలు అన్నీ కొన్ని క్లోజ్ ఉన్నాయి. చిన్న విలేజ్ అన్నట్టుంది. అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడికి, ఈ ప్లేస్కి నేనైతే రావడం. ఇది మాస్క్ మసీద్. ఇదైతే అయిపోయింది, మళ్ళీ రిటర్న్ తిప్పుతున్నాడు బస్సును. అయితే తిప్పుతున్నాడా, ఇక్కడ ఉంది బస్ స్టాప్. ముంగట ఇసుక, ఎవ్వరు ఎక్కలే. మళ్ళీ రిటర్న్ సేమ్ చూడండి, అక్కడ ఇసుక దిబ్బలు, అదంతా ఇసుక దిబ్బలు, కుప్పలు కుప్పలు ఏ విధంగా ఉంది, రెడ్ కలర్లో అంతా ఇసుకనే, మొత్తం ఇసుకనే. చూడండి అంతా ఇసుక. అక్కడ కొన్ని కొన్ని చెట్లు కూడా ఉన్నాయి, ఏ విధంగా అనిపిస్తుంది కెమెరాలోనైతే. ఇసుక దిబ్బలు, రంబాలు అంటారు వీటినే. ఎవరు ఎక్కలేరు. మళ్ళీ రిటర్న్ తిప్పుతా ఉన్నాడు. ఇంకెంతసేపు అవుతుంది టైం అయితే. ఇది ఇటిసలాట్ సిమ్ కార్డ్కి సంబంధించిన టవర్ సిగ్నల్. కెనాల్ కెనాల్ వచ్చింది, ఇచ్చేస్తున్నారు. పెద్ద కెనాల్, వరద కెనాల్. వెళ్ళిపాయ ఖర్జూర తోట, అక్కడ గుట్టలు, అదిరిపోయింది వ్యూస్ అయితే. అలా అలా చూస్తూ వెళ్తూ ఉన్నా, మస్తు ఉంది కదా. అక్కడ కొండలు అయితే ఉన్నాయి, గుట్టలు. ఇది పెట్రోల్ స్టేషన్, అట్నం పెట్రోల్ స్టేషన్. ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వచ్చినాం మనం. అక్కడ నుంచి ఈ ప్లేసు అల్మదామా, పేరు ఎక్కడ అనిపిస్తలేదు. ఇదొక విలేజ్ అనుకోవచ్చు మనమైతే. ఈ బస్సు మొత్తం లోపలికి వెళ్ళి బాగా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి, అల్మదం ఏరియా ఇదైతే బాగా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి తీసుకుపోతుండే షార్జాకు నన్ను అయితే. నేషనల్ పెయింట్స్, ఇది అల్మదం ఏరియా, షార్జా కిందకి వస్తాట. ఇది కూడా ఇదొక విలేజ్, ఇదొక సిటీ అనుకోవచ్చు, చిన్న సిటీ. ఇంతకుముందు అది చూసినాం, అక్కడికి వెళ్ళి అల్మదం. అన్నీ కొత్త ఏరియాలు. నేను ఎప్పుడు ఉంది లాంగ్ డిస్టెన్స్ బాగా తిప్పుకుంటా, ఇవన్నీ కవర్ చేసుకుంటా షార్జాకి వెళ్తున్నాం మనం అయితే, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇందాకనే ఒమాన్ బార్డర్ వెళ్ళిపోయింది. ఇక తీయద్దు, ఫోన్లో రికార్డ్ చేయదని తీయలేను, అంతే. ఒమాన్ బార్డర్ కూడా పక్కనే, వేరే దేశం, పక్క దేశం. సో ఇక్కడ నుంచి మళ్ళా లెఫ్ట్ తీసుకొని షార్జాకి వెళ్ళాలి. వెజిటేబుల్ మార్కెట్, అక్కడ అన్ని ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు, షాప్స్. డ్రైవర్ దిగిండు, మనం కొంటాడచ్చు. అక్కడ చిన్న ప్లాంట్, అది షాప్ చూడండి, న్యాచురల్ ప్లాంట్. మంచిగా మొక్కలు అయితే అమ్ముతున్నారు, వివిధ రకాల పూల చెట్లు. అక్కడను నీళ్ళు కూడా వాడుతున్నాడు అక్కడ, చూడండి. ఇదంతా ఇది ఏరియా ఏం ఏరియానో ఏం ప్లేస్, షౌకాత్ అలీ ఆల్స్ మసాఫీ గార్డెన్. ఇది కొత్త ఏరియా ఏందో. వాటర్ మిలన్, పుచ్చకాయ తీసుకుంటున్నాడు డ్రైవర్. ఇక్కడ చూడండి మాస్క్. ఈ ఏరియా పేరు అల్ మహిలా మిలేలా, ఏం పేరు బాబు, మలేహా, మలేహా ఏరియా ఇదైతే. షార్జాలో ఉన్న ఏరియా ఇదైతే, షార్జా కోఆపరేటివ్ సొసైటీ. మెలేహా, నేను కింద స్క్రీన్ పైన ఇస్తా. మలిహా బ్రాంచ్ ఇది. ఇక్కడ పెట్రోల్ స్టేషన్ చూడండి, అడ్నోక్. ఇంకా 70 కిలోమీటర్లు పోవాలి షార్జాకు. అల్ మలేహా అని ఉంటుంది, మహిళా అని ఉంటుంది. అల్ మలేహా ఏరియా ఇదైతే.
ఇక్కడ ఒక షాప్ మీద ఉంది, మలేహా షార్జా. గాయ్స్ మనమైతే ఎంటర్ అయిపోయినాం షార్జాకి. చూస్తున్నారుగా ఇవన్నీ ఇండ్లు, ఇక్కడ చిన్న చిన్న షాప్స్, వాటి వెనకాల లోకల్ వాళ్ళ ఇండ్లు, రోడ్డు. షార్జాకి ఎంటర్ అయినాం, ఇంకొక 20 నిమిషాలు అయితే బస్ స్టాండ్కి అది రీచ్ అయిపోతాం. గాయ్స్ షార్జాకి అయితే మనమైతే రీచ్ అయినాం, ఎంటర్ అయిదాం. ఇది షార్జా ఉమెన్స్ కాలేజ్ అనుకుంటా, యూనివర్సిటీ సంథింగ్. యూనివర్సిటీ సిటీ హాల్ అని రాసింది ఉంది అక్కడ. ఆల్మోస్ట్ మనమైతే ఇంకొక 15-20 నిమిషాలు వెళ్తే బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోతాం. చూడండి అదొక పెద్ద అసెంబ్లీ పాయింట్ లాగా ఎంత పెద్ద ఉంది అక్కడనైతే బిల్డింగ్. ఇదంతా ఏరియా విశాలంగా, పార్కు చాలా బాగుంది. ఇక్కడనైతే బస్ అయితే స్టాప్ చేసిండు. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఐ థింక్ యూనివర్సిటీ సంథింగ్. ఇక్కడ నుంచి మంచిగా ఈ షార్జాకి ఎన్నో 3-4 సంవత్సరాల తర్వాత ఈ ప్లేస్కి వచ్చిన నేను. ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడికి వచ్చి జస్ట్ ఇలా తిరిగేసి వెళ్ళిపోయాను అంతే. మస్తు ఉంది ఈ ప్లేస్ అయితే. ఇదొక స్టేడియం, 7 ఎమిరేట్స్లో షార్జా ఒక ఎమిరేట్స్, ఒక రాష్ట్రం అనుకోవచ్చు మనమైతే. రాష్ట్రమే. 2.5 గంటలు అయితే పట్టింది. ఇంకొక ½ an hour 20 minutesలో మనమైతే రీచ్ అయిపోతాం. 9:30కి చాలా అయింది బస్సు, ఇప్పుడు 12 అవుతుంది టైం. ఇవన్నీ ఇక్కడ యూనివర్సిటీలు, ఇవన్నీ చూస్తున్నది మీరు, బిల్డింగ్లు అన్నీ యూనివర్సిటీలు. ఇక్కడ యూనివర్సిటీ, ఇది మాస్క్, ఇది మసీదువా. పెద్ద గ్రౌండ్, పెద్ద స్థలం అయితే ఉంది. లైన్గా మొత్తం అవే ఉన్నాయి యూనివర్సిటీలు. ఆల్ కువైమి యూనివర్సిటీ. ఇక్కడ ముంగట ఇంకొకటి అస్సా ఉంది, ఇది ఇంకొక యూనివర్సిటీ. లాస్ట్కు మంచిగా విశాలంగా ఉన్నాయి. ఇక మెయిన్ షార్జా సిటీకి ఎంటర్ అవుతున్నాం. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినాం, ఇంకా లోపలికి వెళ్ళాలి. నేనైతే షార్జాకి రాక దగ్గర 3 సంవత్సరాలు అయిపోయింది. బాగా దుబాయ్కి వెళ్ళిన 1 year తర్వాత, బట్ ఇక్కడికి రావడం బాగా 2-3 ఏళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చిన. షార్జాకి ఎంటర్ అయినా. అదే షార్జా స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం, క్రికెట్ స్టేడియం. మన IPL మ్యాచ్లు ఇక్కడనే జరుగుతాయి. ఇదే రోడ్ పక్కనే, బాల్ కొడితే రోడ్ పక్కన, రోడ్ మీద పడుతుంది. అదే షార్జా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. లైట్లు చూడండి, బయట నుంచి అంతా అవుట్లుక్ లేదు కానీ చిన్న స్టేడియం. షార్జా రీచ్ అయిపోయినాం. ఇంకో కిలోమీటరే, 2.5 గంటలలో వచ్చేసింది బస్సు. మంచిగా స్పీడ్ పర్లేదు. ఇంకొక 5 నిమిషాలలో బస్ స్టాండ్లో దిగుతాం మనం. సిటీ ఇదే షార్జా సిటీ. అటు సైడ్ మంచిగా ఉన్నాయి వ్యూస్, నేనేమో ఇటు సైడ్ పోకున్నా. రీచ్ అయినాం. ఇదే రౌండ్ అబౌట్కి వెళ్ళి అటు ముందటికి వెళ్తుంది, దిగేస్తాం ఇప్పుడైతే. షార్జా ఫైనల్గానైతే తొందరగా నచ్చింది బస్సు. అనుకున్న దానికన్నా ఒక 25 నిమిషాల ముందే రీచ్ అయిపోయినా మనమైతే. ఇదే బస్ స్టేషన్, ఇక ముంగట అవుతుంది బస్సు. ఇది షార్జా బస్ స్టేషన్, ఆల్ జుబైల్ బస్ స్టేషన్ షార్జా. ఇక్కడికి వెళ్ళి అన్ని దిక్కులకు వెళ్ళచ్చు మనమైతే. ఎప్పుడో వచ్చినట్టే మళ్ళీ ఇప్పుడు ఇక్కడికైతే వచ్చిన 3 సంవత్సరాల తర్వాత. ఇది బస్ స్టేషన్, చిన్న బస్ స్టేషన్, షార్జా టర్మినల్ 1 ప్రైవేట్. ఇదంతా బస్ స్టేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అబుదాబి, అలైన్, రసల్ ఖీమా, ఉమల్ కోయిన్, ఫుజీరా, కల్బా, అన్ని దిక్కులకు వెళ్ళచ్చు. గైస్, ఇది ఓవరాల్ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.